అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019లో నేను వచ్చినప్పుడు మీరు ఇదే స్వాగతం పలికారు. నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు అనేక సమస్యలతోటి రాష్ట్రం వెనకబడిపోయింది. మరి ఆ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించి మరి ఎలక్షన్ లో రావడం జరిగింది. జనం ప్రజలు మనల్ని నమ్మి మనకు ఓటేయడం జరిగింది. మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించాడో అవన్నీ అమలు చేసి ఈ రోజున మరలా మేము సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ రోజున మరలా ఎలక్షన్ లో రావడం జరిగింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి మీరందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదవాడికి అండగా ఉంటాడు. పొరపాటు జరిగితే పేదవాడికి పెత్తందారులకి మధ్య వ్యత్యాసం అనేది కనబడతా ఉంది. మరి ఇప్పుడు ప్రతి పేదవాడు ఎంతో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. నవరత్నాలు, ఈ నవరత్నాలు కూడా అందరూ ప్రకటించినప్పుడు ఎంతో మంది ఇవన్నీ సాధ్యమా అని చెప్పి అనుకున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలన్నీ కూడా నెరవేర్చిన దాంట్లో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. కరోనా పరిస్థితుల్లో కూడా అక్కజెల్లెల అకౌంట్లోకి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఫీజు రింబర్స్ కానీ, రైతు భరోసా కానీ, ఇలాగా ప్రతిదీ కూడా వసతి దీవెన ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఆపకుండా మరి అక్కజెల్లెల అకౌంట్లోకి డైరెక్ట్ గా మధ్యలో దళారీలు లేకుండా మొట్టమొదటిసారిగా హామీలన్నీ నెరవేర్చుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి చేయాలనే ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వమని అడగడం జరిగింది. మరి ఒక్క అవకాశం ఇస్తే ఎంత మార్పు తీసుకొచ్చాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ గ్రామానికి ఆ గ్రామం తీసుకోండి. మన ఊళ్ళోనే మన స్కూల్స్ చూడండి ఒకసారి. దాదాపు మన గ్రామానికి 3,50,00,000 రూపాయలు వచ్చి ఉండాలి నాకు తెలిసి ఈ గ్రామానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఎవరు పెట్టారమ్మా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చేయూత అక్కజెల్లెలకు 45 సంవత్సరాల డబ్బులు ఎవరు పెట్టారు? ఈబీసీ నేస్తం ఎవరు పెట్టారు? కాపు నేస్తం ఎవరు పెట్టారు? రైతు భరోసా ఎవరు పెట్టారు? ఫీజు రీంబర్స్ ఎవరు పెట్టారు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఆలోచించి పెట్టిన పథకాలు. ఇవన్నీ కూడా పెట్టడమే కాదు, అవన్నీ పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు ఏమైనా పెట్టాడా? ఏం పెట్టాడు? రుణమాఫీ పెట్టాడు. ఇచ్చాడా రుణమాఫీ? బాండ్స్ ఇచ్చాడు. మీ ఇళ్లలో ఉండే తెలుగుదేశంలో వచ్చినప్పుడు ఆ బాండ్స్ చూపించి, బాబు అప్పుడున్నవారు నాయన, నువ్వు 5 సంవత్సరాలు మాకు ఇస్తానన్నావు, ఇయ్యలేదని చెప్పి ఆ బాండ్స్ చూపించాలి. మరి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు. వచ్చిందా జాబు? ఎవడికి రాలే, వాళ్ళ బాబుకి వచ్చింది. మరి అట్లాగే డ్వాక్రా మహిళలు మోసం చేశాడా లేదా? ఒక్క రూపాయన్నా చెల్లించాడా? చెల్లించలా. బాబు అన్ని మోసాలతోటే వస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలందరూ కూడా, పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు ముఖ్యంగా మీరు మోసపోకపోకండి. మోసపోతే ఇబ్బంది పడతారు. సిలిండర్లు అని చెప్తాడు,
ముగ్గురు పిల్లలు ఉంటే డబ్బులు ఇస్తాడని చెప్తాడు, ఇంకా పిల్లల కనమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వయసులో పిల్లలు ఎలాగంటారో అర్థం కావట్లేదు ఆయన చెప్పే మాటలో. మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయమని కూడా అడుగుతున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.